హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో భగవద్గీత చెప్పటం, లేదా భగవద్గీత శ్లోకాలు పొద్దున్నే చెప్పటం, అలాగే కొన్ని స్కూల్స్లో క్రిస్టియన్ మన వాళ్ళ ప్రేయరు, కొన్ని చోట్ల ఇస్లాం ముస్లిం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇవి చేస్తున్నట్టుగా దాని మీద అప్పుడప్పుడు కొంత మనకు కొంత డిస్కషను రసాబస నడుస్తూ ఉంటుంది. బట్ ఈ సందర్భంగా ఒక విషయం గమనించాలి. ఆర్టికల్ 26 ప్రకారం భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు, దాని కింద ఈ మత సంబంధమైన స్కూల్స్, కాలేజెస్ ప్రభుత్వ నిధులతో నడపకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. అది పబ్లిక్ ఆర్డర్కు ఇబ్బంది కలగకుండా ఉండాలి, అంతవరకే. ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు, ఏవైతే ప్రభుత్వ ధనముతో నడుస్తున్న స్కూళ్ళు, అక్కడ మతపరమైన బోధలు చేయకూడదు. అక్కడ మన ప్రభుత్వ స్కూల్లో నువ్వు హిందూ మత బోధ కూడా చేయకూడదు, క్రిస్టియన్ మత బోధ చేయకూడదు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే మేము భగవద్గీత బోధించుకోవచ్చు, బైబిల్ బోధించకూడదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 26 ఎవరైనా చదవచ్చు. దాని కింద మతపరమైన మతపరమైన వాళ్ళు పెట్టుకున్న పాతకాలంలో మిషనరీస్ స్కూల్స్ పెట్టేవాళ్ళు, లేకపోతే ఇట్లా ముస్లిం మైనారిటీస్ పెట్టుకున్నారు, క్రిస్టియన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ప్రభుత్వ ధనము తీసుకోకుండా సొంతంగా వాళ్ళు మేనేజ్ చేస్తుంటే అక్కడ వాళ్ళకు సంబంధించిన ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ అది పబ్లిక్ డిజార్డర్కు దారి తీయకూడదు. అది ఒకటే గుర్తించాలి. సో ఇది మనం ప్రతి ఒక్కరు గమనించాలనేది విజ్ఞప్తి. థ్యాంక్ యూ.